నమస్తే. ఏపీ01 న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి ఈ కాలువ. మరి అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి ఈ కాలువ మరి రోడ్డుకు అంటే కుడివైపున ఉన్నటువంటి కాలువ ఇలాగనే ముందుకు వెళ్తే ట్రాన్స్ఫారం పక్కన కాలువ పూర్తి స్థాయిలో ఒకవైపు అంటే ముందుకు కాలువ నీరు వెళ్లాల్సినటువంటి మురికి నీరు వెళ్లాల్సినటువంటి ప్రాంతం అంతా కూడా మట్టితో గడ్డ కట్టకపోవడంతో నీరు వర్షపు ధాటికి ఒక ప్రక్కగా అంటే పొలాల్లోనికి ప్రైవేటు స్థలాల్లోనికి నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నీరు మా ప్రైవేటు స్థలాల్లో ప్రవహించడం వల్ల గృహాల వద్ద మురికి నీరు స్తంభించిపోయి రాత్రిపూట దోమల బెడద తీవ్రంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్ని మార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, మరి అధికారులు పరిశీలిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని, కనీసం వార్డు కౌన్సిలర్ అయినా కానీ వీటిపై చర్యలు తీసుకోవాలని ఒక రైల్వే ఉద్యోగులతో పాటు మరియు రిటైర్డ్ ఉద్యోగి మరి వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నిసార్లు విన్నవించినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం ఈ మురికి కాలువలో మురికి నీటిని అంటే పేరుకుపోయినటువంటి మురికి నీటిని తొలగిస్తే వర్షపు నీరుతో పాటు గృహాల నుంచి వచ్చేటువంటి మురికి నీరు కూడా నేరుగా విరూపాక్షరెడ్డి గృహం మీద నుంచి మాతృశ్రీ హాస్పిటల్ మీదుగా ముందుకు వెళ్ళిపోతుందని, లేని పక్షంలో ప్రస్తుతం ఈ యొక్క కాలువకు గండిపడిన ప్రాంతం నుంచి మరి పడమర వైపు ప్రైవేట్ స్థలాల్లోకి మురికి నీరు ప్రవహించడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే సంబంధిత అధికారులు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించి పరిశీలించి మరి లీకేజ్ అవుతున్నటువంటి ప్రాంతాల్లో అడ్డుకట్ట వేయాలని, మురికి నీటి కాలువను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని స్థానికులు మరి డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా సమస్యను పరిష్కరించేందుకు ప్రధాన కాలువను పరిశీలిస్తారా లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే తాము ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, లేని పక్షంలో మరి తామే ధర్నా చేస్తామని వారు తెలుస్తున్నారు.